అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అప్పులకి ఎంటర్టైన్మెంట్స్. ఇంకైతే మీతో షేర్ చేసుకున్నాం కదా ముందుగానే కోల్డ్ ఫామ్ గురించి. ఆ దేవుడి దయ వల్ల పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకైతే మా బాహుబలి ఆ సైకిల్ అయితే పక్కన పెడుతున్నాడు. ఆయన మా నాన్న అయితే కొలతలు అయితే తీసుకుంటా ఉన్నారు షెడ్కి. ఈ ఆడవాళ్ళు తెస్తున్నారు కదండి రాయి, 5.5 టన్ను దించామండి మేము. ఫస్ట్ టైం అనిపించింది పనోళ్ళు ఎంత గ్రేట్ అని. మనం అనుకుంటా ఉంటాం కానీ ఆ పనోళ్ళు లేకపోతే మనం చేసుకోవడం చాలా కష్టం అండి. తెలియకుండానే వాళ్ళని చూస్తే చాలా రెస్పెక్ట్ వచ్చింది. కానీ మా నాన్న అయితే పనోళ్ళని భలే భయపెట్టేస్తాడు. ఎంత భయపెట్టినా పనోళ్ళు మాత్రం మా నాన్న మెచ్చుకుంటారు. మేము మా నాన్న అరుస్తా ఉంటే పనోళ్ళు మమ్మల్ని అరుస్తారు. ఏందమ్మా మీ నాన్న పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టినప్పుడే వాళ్ళు గమ్మున పని అప్పగించి వెళ్ళిపోతారు, ఏంది మీ నాయన అంతలా నిజగు నొక్కిస్తున్నారు. ఇంకా ఆ మాట ఈ మాట పనులతో ఉంటే భలే సరదాగా ఉంటది. ఇంకైతే మన పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. చెప్పులు వదులుకో పాప. పసుపు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. నేను చిన్న పిల్లనప్పుడు నానమ్మ ఇల్లు కడుతున్నప్పుడు అయితే మిద్ది పైకి తీసుకెళ్ళి మా నాన్న నాకుతో స్లాబ్ కూడా వేయించాడు. మళ్ళీ మా ఇల్లు కట్టినప్పుడు కూడా నేనే వేసాను. ఇప్పుడు మా కోల్డ్ ఫామ్ వేసేటప్పుడు కూడా నేనే వేస్తున్నాను. చిన్నప్పటి నుంచి మహాలక్ష్మి అనేవాళ్ళు అనమాట నన్ను. అంటే నా చేతితో ఏమన్నా చేస్తే బాగా కలిసి వస్తుంది అనేసి సెంటిమెంట్ అనమాట. అట్లాగే మా నాన్న వాళ్ళకి మా ఆయన వాళ్ళకి కూడా బాగా కలిసి వచ్చింది. నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. పట్టుకో అప్పును కూడా పట్టుకో, మగ పిల్లడు పట్టుకొని అప్పు ఇద్దరు అమ్మి కొట్టేది లెక్క రాదా? మా నాన్నకి రాదు అనే పని అయితే ఏది ఉండదు, అన్నీ చేస్తాడనమాట. కరెంటు పని నుంచి, బేల్దార్ పని నుంచి, కోళ్ళు జాగడం గురించి మొత్తం A to Z తెలుసు అసలు మా నాన్నకి. ఇంకా పని వాళ్ళకంతా చిన్న పార్టీ థమ్స్అప్ లాగా ఇచ్చాము. ఇంకా థమ్స్అప్ అయితే అంతా అయిపోయి ఇంకా మా నాన్నకి మా ఆయనకి అయితే ఇస్తున్నాను. దేవుడికి దండం పెట్టుకో వ్యాపారం. నిన్నేం జరిగిందంటే నూడిల్స్ తెస్తే ప్లేట్ పైన పెట్టేసి నేను వాటర్ తాగడానికి వెళ్ళాను అనమాట. ఫస్ట్ సారి చూసే మాత్రం నూడిల్స్ తినలా. రెండోసారి వచ్చి చూస్తే మొత్తం తినేసి పైన అట్లా చల్లి పెట్టున్నాడు. పెద్దగా అరిస్తే మా నాన్న అదురుబడలేసాడు. ఇప్పుడు కూడా ఈ థమ్స్అప్ తీసుకొని యాడ పరిగిస్తాడు భయం వేసి అట్లాగా పట్టుకో ఉన్నాను. చూడండి ఎట్ట పరిగెత్తేసాడు నన్ను ఏమార్చి. మీ ఇంట్లో కూడా ఇలాంటి తులిపి హస్బెండ్ ఉన్నాడా? ఉంటే కామెంట్ చేయండి.